వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిర్విఘ్నంగా వస్తున్నాం ఇక్కడికి. మరి ఇది చాలా అద్భుతమైనటువంటి టోర్నమెంట్, జాతీయ స్థాయిలో మరి ఈ కబడ్డీ గురించి ఈయన మనకు సుబ్బారెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం. మరి కబడ్డీ ఇప్పుడంటే మనకి ప్రో లీగ్ వచ్చింది. మరి అంత ముందు ఇక్కడ మన నర్సాపురం పట్టణంలో ఆ లీగ్ అనేది ఆయన ఆధ్వర్యంలో ఎప్పుడో మొదలైంది. మరి ఆయనకి మరి జాతీయ కబడ్డీ ఫెడరేషన్ అయితే ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలి వేలు వెంకయ్య గారు. ఎందుకంటే ఇక్కడ చాలా నేషనల్ టీమ్స్ వస్తూ ఉంటాయి. కబడ్డీకి మనకి ఎప్పుడో చాలా ప్రాచీన క్రీడ అయితే దానికి ఉన్నటువంటి క్రికెట్ కానీ, మనకి భారతదేశంలో హాకీ కానీ, షటిల్ కానీ వేసుకున్నంత ప్రోత్సాహం కబడ్డీకి లేదు. మరి ఇప్పుడు మనం మనకి ఏషియాడ్ లో కంపల్సరీ బంగారు పథకం తెచ్చే క్రీడ గేమ్ ఏదో ఉందంటే అది కబడ్డీ. అది హాకీ కూడా వస్తదరాదు అన్నట్టు జడుతూ ఉంటాం. షటిల్ లో కూడా ఈ మధ్యలో డెవలప్ అయ్యారు. ఇంకా పక్కాగా గేమ్ అయితే మనకి గోల్డ్ మెడల్ వచ్చే క్రీడ ఏదో ఉందంటే కబడ్డీ. మరి అటువంటి కబడ్డీకి ప్రాచీన కాలం నుంచి కూడా మనకంటే మన నర్సాపురం ప్రాంతంలో ఆయన ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అద్భుతమైంది. మరి ఇంత ఎనర్జీ, ఇంత ఖర్చు, ఇంత ఓపిక, ఇంత వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం అనేది మామూలు కాదు. మరి ఆయన ఉన్నటువంటి ఈ క్రౌడ్ పుల్లింగ్ మ్యాజిక్ మంత్రం వల్ల ఆయన మరి ఇంతవరకు చేయగలుగుతున్నారు. అదర్వైజ్ వేరే వాళ్ళకి సాధ్యం కాదు. చాలా వాళ్ళు ఒక్క పైసా కూడా ఆశించకుండా ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. మరి తెలుసు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆరోపణలు లేకుండా వాళ్ళు ఒక్క పైసా కూడా ఆశిస్తారు. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని ఆత్మకర్పూరంలాగా ఇటువంటి పనులకి ఇచ్చేస్తూ ఉంటారు. మనకు తెలిసిన సంగతి. మరి వాళ్ళకి దేవుడు మంచి శక్తి ఇవ్వాలి. మరి మనకు సుబ్బారెడ్డి గారు అంటే ఈ ప్రాంత అభివృద్ధికి ప్రధాన కారణం ఏంటంటే నేను ఆయన ప్రత్యక్ష చూశాను. మనకి ఏదైనా ఒక ఏరియా రోడ్లు పడాలంటే లేదంటే ఎన్నో రోడ్స్ వేసేస్తారు. ఎలా వేస్తారు? ఒక ప్రోగ్రామ్ పెట్టేస్తారు. ఒకసారి సీఎం గారు వస్తారంటే మొత్తం అన్ని ఏరియాలకి 5-6 పాయింట్లకి ఇచ్చేసారు. సీఎం గారు రావాలని ఒక సీఎం ఒక ప్లేస్ కంటే ఎక్కువ ప్లేస్ రారు. జనరల్ గా 5-6 పాయింట్లు ఇస్తే తెల్లారి మంచిగా ఆ ఏరియాకి రోడ్లు పడిపోయింది. మరి తర్వాత సీఎం గారు క్యాన్సిల్ అయింది, కానీ రోడ్లు అయితే పడిపోయింది మనకి. అది అటువంటి చేస్తారు. కాంట్రాక్టర్స్ కూడా ఆయన చెప్తే వెంటనే రోడ్లు వేసేస్తారు. మరి అటువంటి అభివృద్ధి ప్రదాత ఆయన. అదే కాదు, ఏది పట్టుకుంటే దాన్ని బంగారం చేస్తారు మన నర్సాపురం ప్రాంతానికి. మరి ఆయన మమ్మల్ని అందరూ కూడా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ప్రముఖమైంది. ఈ కబడ్డీకి వారి కుటుంబం, అదేవిధంగా నర్సాపురం ప్రజలు వారి కుటుంబం అంతకాలం ఈ కబడ్డీ టోర్నమెంట్ రన్ అవుతుంది. ఇది అన్ఎండింగ్, ఇది ఎప్పుడు ఇలా నడుస్తూనే ఉంటుంది. మరి అందరూ కూడా దీన్ని ప్రోత్సహించాలి. వాళ్ళకి ఏ విధమైన చెడు వ్యసనాలు కూడా వాళ్ళు ఏమాత్రం ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు కొంతమంది ఒక గేమ్ చెప్తారు, తర్వాత మళ్ళీ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. మరి వాళ్ళు ఎప్పుడు కూడా కోడిపందాల వైపు కానీ జోగు వైపు కానీ ఎప్పుడు వెళ్ళిన సందర్భాలే లేవు. మరి వాళ్ళకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ నర్సాపురం ప్రజలకి మరింత సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కొత్తపల్లి సోదరులకి మరొకసారి ధన్యవాదాలు. మన నర్సాపురం కబడ్డీ టోర్నమెంట్ చేసినటువంటి క్రీడాకారులందరికీ, నన్ను ఉన్న క్రీడాకారులందరికీ కూడా నా తరఫున గోకులం తల్లి ఉత్సవ కమిటీ తరఫున ముందుగా హృదయపూర్వక అభినందన తెలియపరుస్తున్నా. చాలా సంతోషం. నిజంగా స్టేడియం మీద ఉన్నటువంటి ప్రోత్సహిస్తున్న మోడీ గారి ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా క్రీడలను అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవనీయులు మరి 4వసారి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా ఈ రోజున మరి మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రానికి యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆయన కూడా ఉన్నారు. వీరిద్దరి యొక్క ఆశయం ఒకటే, గట్టి మంత్రులు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో ముందుగా తీసుకువెళ్ళడం వారి యొక్క ధ్యేయంగా వాళ్ళిద్దరూ కూడా పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గమనించాలి. వాళ్ళు క్రీడలను అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ప్రభుత్వ పరంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ, ప్రభుత్వం ఒక ప్రభుత్వాలే, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే అన్ని కార్యక్రమాల్లో 100% చేయాలంటే ప్రభుత్వాలకి సాధ్యం కాదు. కనుక మనవంతు సహకారం, మనవంతు కృషి కూడా క్రీడల విషయంలో మనం కూడా సహకారం నుంచి మనం కూడా ముందుకు నడపట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వ సహకారం ఉన్నా లేకపోయినా మనం నడుపుకుంటే ప్రభుత్వ సహకారంతో పాటు మనం కూడా ఈ క్రీడల సహకారం నుంచి మనం ముందుకు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా భవిష్యత్తులో క్రీడలు మరింత అభివృద్ధి చెందుతారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి గ్రేట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ సుబ్బారాయుడు గారు for such a
నైస్ సెలబ్రేషన్. నాకు ఇక్కడ సంక్రాంతి అంతా ఇక్కడే కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఇలా ఉంటుంది అన్నది నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇట్ వాజ్ అ వెరీ లీగల్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అండ్ 30 years నుంచి ఇది కంటిన్యూ చేయడం అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ ఐ రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్. I really thank the Utsav committee members for giving me this opportunity. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.